వీక్షకులందరికీ నమస్కారం. చాలామందికి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు దెబ్బతిని కొన్ని కోట్లు నష్టపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా శక్తిపాత్ హీలింగ్ ద్వారా మరలా వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుందా వాళ్ళ వ్యాపారాల్లో? ఈ విషయం గురించి మనకి సవివరంగా తెలియచేయడానికి మనతో ఉన్నారు శక్తిపాత్ హీలర్ యోగాచార్య అయినటువంటి శ్రీమతి డాక్టర్ ఎన్ శైలజ గారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, చాలామందికి అసలు ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, కొందరైతే రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆగిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాను. దాదాపు ఒక 40-50 మంది పెద్ద కంపెనీస్ వాళ్ళతోటి. అట్లాగే కొన్ని వ్యాపార సంస్థలు వేరే వ్యాపారాలు కానీ సీజనల్ బిజినెస్లా అలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మాకేమీ లేకుండా పోయిందని చెప్పేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా అంటే ప్రతిదీ వ్యాపారమే. స్ట్రీట్ వెండర్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అసలు క్లోజ్ చేసుకుని ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఏదో ఒక దారి దొరక్కపోద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యాపారం చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మీ సలహా కానీ సూచన కానీ అసలు ఏం చేయొచ్చు అంటారు? అంటే మనం ఏది మాట్లాడుకున్నా మనిషి తన యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో అదే తన లైఫ్ని అట్రాక్ట్ చేస్తుంది. రియాలిటీ తన జీవితంలో బయట ఏదైతే ఉందో అది నీ యొక్క రిఫ్లెక్షన్. నీ వ్యాపారం బాగా జరిగినా నీ రిఫ్లెక్షన్ లోపల ఎనర్జీ ఫీల్డ్ కరెక్ట్గా ఉంది. ఇది ఎందుకు కరెక్ట్గా ఉంది? మేబీ నీ యొక్క సాధనల వల్ల అవ్వచ్చు, లేకపోతే గ్రహాల వల్ల. ఇవన్నీ మనకు జ్యోతిషం ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ ఏంటి? ఎనర్జీసే. దేర్ ఆల్ ఎనర్జీస్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్. వాళ్ళు ఏదంటే అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఆ పూజ చేయండి, ఇవి అన్ని రకరకాలు చెప్తుంటారు. పాపం అన్నీ కూడా ట్రై చేస్తూనే ఉంటారు. కానీ అంటే ఏదైనా ఎవరికి నీకు జరగాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక పూజ చేయించుకున్నారు, ఆ పూజ ఎవరి పేరు మీద చేయించుకుంటున్నారు? మీ పేరు మీద చేయించుకుంటారు. అంటే ఏంటి? వాళ్ళు పూజ చేసిన ద్వారా రియల్గా శక్తి కానీ వస్తే నీకు రావాలి. నీకు వచ్చి నీలో ఉన్న బ్లాకేజ్ క్లియర్ అయినప్పుడు నీ యొక్క స్థితి మారుతుంది, అంతే కదా. అంతే. మనం చెప్పేది శక్తిపాతం అంటే ఆ హయ్యర్ ఎనర్జీస్ని ఆ రిచువలిస్టిక్ విధానంలో కాకుండా ఏదైతే ఆ డివైన్ ఎనర్జీని ఆ ప్రేయర్ ద్వారానో జపం ద్వారానో హోమం ద్వారానో వచ్చేది ఒక టెక్నిక్ ద్వారా మనం తీసుకుని మనం క్లెన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ 7 చక్రాస్. ఓకే. నీ 7 చక్రా ఇప్పుడు యువర్ బేసిక్ చక్రా స్ట్రాంగ్గా లేకపోతే ఈ ప్రపంచంలో ఉండే బేసిక్ చక్రా ఈజ్ పృథ్వీ తత్వం, కనెక్టెడ్ టు ది ఈ భూమికి సంబంధించిన ప్లానెట్కి సంబంధించిన. అది క్లోజ్డ్గా ఉంటే ఏంటి? యూ కెనాట్ రిసీవ్ ఎనర్జీ. ఎనర్జీ రానప్పుడు ఏంటి? డబ్బు కూడా రాదు. మనీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అంతే. అది నీలోంచి ప్రవహించినప్పుడు నీకు ఆ వ్యాపారంలో బాగుండొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కలిసి రావచ్చు, ఏది లేకపోయినా ఎవడో తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇలా ఎన్నో జరుగుతుంటాయి మనకు. అంటే ఏంటి? మనము ఒకసారి బాగా వచ్చింది, ఒకసారి పోయింది అనే మనస్థితి కూడా మనకు ఉండాలి. ఎక్కువ ఆశపడి ఎక్కువ పెట్టి ఉండొచ్చు, కొంత నష్టపోయి ఉండొచ్చు, కానీ దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకుని కరెక్ట్ చేసుకుని లైఫ్ని లీడ్ చేయవలసిన ధైర్యాన్ని ఎనర్జీని పెంచుకొని నిన్ను నువ్వు క్లెన్స్ చేసుకుంటే, చక్రా క్లెన్సింగ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంటే ఎనర్జీస్. ఇక్కడ మళ్ళీ ఎనర్జీస్ ఏంటి? వేర్ యూ స్టే, మీరున్న ఇల్లు, వాట్ ఈస్ ద ఎనర్జీస్ ఇట్ ఈస్ అట్రాక్టివ్. మీరున్న ప్లేస్, మీ కంట్రీ, అక్కడ పడుతున్న ఎనర్జీస్ యొక్క ఆ గ్రహాల యొక్క శక్తి. అలాగే డిఫరెంట్ ఎంటిటీస్ నియర్ బై, ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. అన్నిటి యొక్క ప్రభావం ఎప్పుడు అన్నీ ఉంటాయి మన చుట్టూ. ఇవన్నీ సమతుల్యంగా నీ ఆరా బాగుండి నీ ఎనర్జీ బాగున్నప్పుడు, ఆ డివైన్ ఎనర్జీతో ఎంపవర్ అయి ఉన్నప్పుడు అన్నీ కూడా నీతో సమన్వయంతో ఉంటాయి. సమన్వయం లేనప్పుడు సమ్ డిస్టర్బెన్స్ ఎక్కడో వస్తుంది మనకు. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద జీమని వెళ్ళిపోతాం స్పీడ్గా, మనం తిప్పినా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు తిరుగుతాం, కొంచెం ఎక్కువ తిరిగినప్పుడు డమ్మని పడుతుంది. అవును. అంతకుముందు కూడా అంత మనం తిరిగాము కానీ పడలేదు, ఒకసారి పడ్డాం. అంటే ఏంటి? ఆ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పింది అక్కడ.
మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఎనర్జీని కరెక్ట్ చేసుకునే ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే ఏదొచ్చినా మనం అయితే ఊబిలో వెళ్ళిపోతున్నాము, పైకి రావాలి కదా. అవును, దిగిపోయాం అని కొట్టుకుంటే ఇంకా కిందకి వెళ్తాం. పైకి రావాలని అనుకో, పైకి రావడానికి ఏం చేయాలో దానికోసం ప్రయత్నం చేసి ఆ ఎనర్జీస్ని తీసుకుని పైకి వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకో ఆపర్చునిటీ ఇది కాదు ఇంకోటి వస్తుంది. అంటే పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా లేకపోతే వాట్ యూ థింక్ యూ బికమ్ కదా. నెగిటివ్ ఆలోచించి నాకు ఇంతే, ఇంక నేనేమి చేయలేనంటే యూ మే గో టు ఎక్కడికో వెళ్తావు, సూసైడల్ టెండెన్సీకి వెళ్ళిపోతావు. ఆయన చూడండి, కాఫీ డే ఆయన చనిపోయారు, గుర్తుందా? చాలా బాగా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, దాన్ని అలా డెవలప్ చేసిన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కాఫీ డే అనగానే అందరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేది, అసలు ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆయన చనిపోయారు, మరి ఆయన సిచ్యుయేషన్ ఏం మారలేదు కదా. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ తీసుకుని అది సక్సెస్ చేయగలిగింది. అంటే ఆవిడ కొత్తగా ఏం తీసుకురాలేదు, ఉన్నదాన్ని నిలబెట్టారు. అంటే దట్ ఎనర్జీ షిఫ్ట్, ఆ నిమిషంలో ఆ ఎనర్జీ బ్లాక్, ఆ బేసిక్ చక్ర క్లోజ్ అయినప్పుడు సూసైడల్ టెండెన్సీ వస్తుంది. బ్రతికేం చేస్తాంలే అంటే యూఆర్ కనెక్టెడ్ టు దిస్ ఎర్త్. ఈ ఎర్త్తో కనెక్షన్ పోయింది అనుకోండి, ఇక్కడ ఉంటే ఏం పోతే ఏముంది అనిపిస్తుంది అన్నమాట. అది అనిపించకుండా ఉండాలంటే నీ చక్ర క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఫర్ అబండెన్స్. బేసిక్ చక్ర మనకు అబండెన్స్ కూడా. ఓకే, మనకు పృథ్వీ తత్వము గణేశాకి, లార్డ్ వినాయకకి ఆ బేసిక్ చక్ర రెడ్ కలర్, ఇవన్నీ దాన్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. యూ హ్యావ్ టు డూ సర్టన్ ప్రాక్టీసెస్. వాటి ద్వారా ఈ ఎనర్జీ పెరుగుతున్న కొలది నీకు కావాల్సిన ఆపర్చునిటీ ఇది కాకపోతే ఇంకో రూపంలో వస్తుంది. అయితే మీకు తెలిసిన వాళ్ళు ఇట్లా వ్యాపారానికి సంబంధించి మీ దగ్గర హీలింగ్ కొరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అట్లా ఎప్పుడు వస్తారు కదా, అన్ని రకాల వ్యక్తులు. హెల్త్ గురించి వస్తారు, రిలేషన్షిప్ గురించి వస్తారు, కెరీర్ గురించి వస్తారు, ఇంకా వ్యాపారము, వీటన్నిటిలోనూ వస్తారు. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. అలాగే మన షాబాద్లో సిద్ధ స్తూపం ఉంది, ఆ ఎనర్జీ దాని చుట్టూ ఫ్లో అవుతూ ఉంటుంది. యూ కెన్ కమ్, దాని చుట్టూ తిరిగినా మీలో నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ని క్లియర్ చేస్తూ పోతున్న కొలది యూ ఫైండ్ సమ్వే అనమాట. ఆ న్యూ ఆపర్చునిటీ, న్యూ ఎనర్జీస్ నీ లోపలికి వచ్చి నీకు ఇంకొక మార్గం ఓపెన్ అవుతుంది. ఆ మార్గాలు నాకు ఓపెన్ కావాలని ఆ ఎనర్జీస్ని తీసుకుని మనం ఆ సంకల్పంతో చేస్తాం. అట్లాగమ్మా, అంటే జనరల్గా ఎవరికైనా అందరూ అంటే ఈ వ్యాపారానికి సంబంధించి కాస్త వాళ్ళుగా చేసుకోవడానికి చిన్న టెక్నిక్ లాంటిది కానీ లేదన్నా ఏదైనా సూచన కానీ అందరికీ కూడా మంత్రం లాగా కానీ ఎట్లాంటిది ఏమైనా మీరు చెప్పగలరా? అంటే వ్యాపారానికి అని అనుకోకుండా మనం ఫ్లో ఆఫ్ మనీ కోసం కదా మనం చేస్తాము. అవును, ఫ్లో ఆఫ్ మనీ. మామూలుగా మనకు లక్ష్మీదేవికి మనం మొన్న కూడా చెప్పాము, ఓం సిద్ధ లక్ష్మీ మాత్రే నమః చాంటింగ్ చేసుకుంటూ ఉంటే అబండెన్స్ వస్తుంది. అని మళ్ళీ అందరూ అడుగుతారు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడన్నా చేసుకోండి, ఏ టైంలో అన్నా చేసుకోండి. అంటే మంత్రానికి ఏ రూల్స్ లేవు, పీరియడ్స్ అవి కూడా లేవు. ఎనీ టైమ్ ఎనీవేర్ ఇట్స్ ఎ ప్యూర్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ రిసీవ్. అది మీరు అది తీసుకున్న ఎనర్జీ మీ లోపల నుంచి ఫీల్ దట్ ఒక గోల్డెన్ రివర్, ఒక లైట్ రివర్ అంటే ఒక నది ప్రవాహంలాగా, ఆ దివ్యమైన ప్రవాహం లక్ష్మీదేవి దగ్గర నుంచి అలా ఫ్లో అయ్యి నీ యొక్క క్రౌన్ చక్రాలోంచి అలాగ ఫ్లో అయ్యి వెళ్తూ ఫీల్ దట్ ఆ ఎనర్జీని కూడా మీ అందరూ ఎవరైనా ఏ టైంలో ఈ వీడియో చూసినా యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. దాన్ని ఆ విధంగా మీరు యూ ఫీల్ దట్. అందరూ కూడా ఒకసారి నమస్కార ముద్రలోకి వెళ్ళి ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ the divine grace of Lakshmi Mata to heal my financial difficulties. నా యొక్క ఆర్థికమైన ఇబ్బందులన్నీ సమస్యలు పరిష్కారమై అష్టైశ్వర్యాలు కలగాలి. అంతే అనుకోండి. మీరు అనుకోగానే చూడండి, ఒక పైనుంచి అలాగ ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ లోపల నుంచి వస్తున్నట్టుగా అలాగే పెట్టుకుని ఒక వైట్ లైట్, ఒక గోల్డెన్ కలర్ బ్రిలియంట్ లైట్ తల మీద నుంచి వస్తుంది. అది మొత్తం వచ్చి ఆజ్ఞాచక్ర ఇక్కడ మొత్తం ఫేస్ అంతా లోపలంతా లైట్ వెలుగుతూ మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నిటి క్లియర్ చేస్తుంది. గో టు ది థ్రోట్ చక్ర,
గొంతు దగ్గర ఉంటుంది, అది క్లియర్ అవుతుంది. గో టు హార్ట్ దగ్గర సెంటర్. ఆ ఎనర్జీ మొత్తం శరీరంలోంచి సోలార్ ప్లెక్సస్, అలాగే మణిపూరక చక్రము, స్వాధిష్టానము, మూలాధారము నుంచి పాదాల్లోంచి అరిపాదాల్లోంచి ఒక కాంతి వేళ్ల కింద వేళ్ళుగా వెళ్తూ భూమి లోపలికి వెళ్ళిపోయి మీ యొక్క బ్లాకేజెస్, మీరు వ్యాపారంలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఆ దివ్యమైన శక్తి, ఫీల్ దట్ ఆ దైవానుగ్రహంతో కూడిన శక్తి మీ లోపలికి వచ్చి ఇట్ ఈస్ క్లియరింగ్ హోల్ ఆఫ్ యువర్ బ్లాకేజెస్. అవన్నీ కూడా కరిగిపోయి పాదాల్లోంచి ఒక నల్లని పొగలాగా కానీ, ఒక జిడ్డులాగా కానీ అలాగా క్లియర్ అయిపోయి వెళ్ళిపోతుంది. యువర్ హోల్ బాడీ బికమ్స్ చాలా గోల్డెన్ కలర్గా బ్రైట్గా అవుతూ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఒక బల్బులోంచి లైట్ వెళ్తున్నట్టుగా మొత్తం హోల్ బాడీ అంతా కూడా ఎనర్జీతోటి నిండిపోతూ ఉంది. మీరు మీ శరీరంలో మీరు లోపల ఒకలాగా ఏదో కదలికలు వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఏ ఆలోచన వద్దు, ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ అంతే. ఆ దివ్యమైన ఆ అబండెన్స్, ఏదైతే ఐశ్వర్యం ఉందో, ఐశ్వర్య శక్తి మీ లోపల నుంచి హోల్ ఆఫ్ యువర్ బాడీ క్లెన్స్ అయి పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ రిసీవింగ్ నౌ. నేను అష్టైశ్వర్యాల్ని స్వీకరిస్తూ ఉన్నాను. అవన్నీ నా లోపల ప్రవేశించడానికి నేను పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ ఓపెన్ మై సెల్ఫ్ టు రిసీవ్. Feel that you are receiving energy. ఫీల్ దట్ మీ వ్యాపార స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం అంతా కూడా అద్భుతమైన శక్తితో నిండిపోతూ ఉంది. మీ శరీరంలో వచ్చే శక్తి అంతా, మీ ఇల్లు, ఆ వ్యాపార స్థలం అన్నీ కూడా ఆ దివ్యమైన శక్తితోటి అక్కడున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇట్ బికమ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. ఆల్ చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఫీల్ దట్ బేసిక్ చక్ర చక్కగా ఓపెన్ అయ్యి ఇట్ ఈజ్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి ఆ శక్తిని అంతా తీసుకుంటూ మీ శరీరం లోపలికి ఇస్తూ ఉంది. యూ కెన్ సిట్ లైక్ దట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆ దివ్యమైన ఐశ్వర్య శక్తికి, లక్ష్మీమాతకి నమస్కరించి, మీరు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళైతే యూ కెన్ ఫీల్ దట్ బ్రైట్ లైట్ అనుకున్నా పర్వాలేదు. ద ఎనర్జీ ఆఫ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ. గోల్డెన్ రివర్ మీ లోపల నుంచి ఫ్లో అవుతూ ఉంది. స్లోలీ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. సో మీరు అలా హీల్ చేస్తూ ఉంటే మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచిన బ్రైట్గా అనిపిస్తుందా? నేను మిమ్మల్నే చూస్తున్నాను, కళ్ళు మూయలేదు, నేను మిమ్మల్నే చూస్తున్నాను. కానీ మీరు చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫీల్ అనేది అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అంటే హీల్ కూడా ఎలా చేస్తారో, ఎలా చేసుకోవచ్చు. అందులోని వ్యాపారస్తులకి ఆ లక్ష్మీదేవి కటాక్షం అది ఒక వరదలాగా కురవాలి అంటే ఏ విధమైన హీలింగ్ ఉంటుందనేది శక్తిపాత్లో మీకు లైవ్ ఎగ్జాంపుల్లో చూపించారు కదా. మీరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారిని నేరుగా కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కార మార్గాలను తెలుసుకోండి. నమస్తే.